వెరీ గుడ్ సార్, టైం 10 అవుతుంది. మీకు భోజనం ఏంటమ్మంటారు? భోజనం అక్కర్లేదు, ఒక గ్లాస్ పాలుంటే చూడు. అలాగే. గుడ్ మార్నింగ్ మిస్టర్ యంగ్ మ్యాన్. నమస్తే. రాత్రి ఇంట్లోకి కొత్తగా వచ్చి దిగింది నువ్వే కదూ? అవును సార్. నేను రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ని. నా పేరు గిరిధర్ రావు. ఈ పక్కిల్లే మాది. ఐ సీ. నైస్ మీటింగ్ సార్. నా పేరు శేఖర్. ఎంఏ ఫినిష్ చేసి ఎంఫిల్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా రోజుల నుంచి ఇల్లు ఖాళీగా ఉండటంతో నాకు భలే బోరు కొట్టేసింది. ఇవాళ నుంచి నాకు మంచి ఫ్రెండ్ దొరికావు. ఐ లైక్ యూ. గ్లాడ్. అయినా తమలాంటి పెద్దలతో స్నేహం చేసి అదృష్టం కలుగుతుంది అనుకోలేదు. నథింగ్ రాంగ్ మిస్టర్ శేఖర్. ఫ్రెండ్షిప్ కి వయస్సు ప్రధానం కాదు, మనస్సు ప్రధానం. I may be physically old, but not mentally. Good, sir. You look so. You look so, sir. My compliments. Have a cigar? I don't smoke, sir. Then you are a good boy. Thank you. ఇంతకీ నువ్వు బ్యాచులర్ వా, మ్యారీడ్ వా? Well, I am a bachelor, sir. That's fine. తమరు ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. నేను అలాగో కాలేజీకి వెళ్తున్నాను. కావాలంటే మేము డ్రాప్ చేస్తాను. నాకు రావటానికి అభ్యంతరం లేదు, కానీ నా మనవరాలు రాధ ఉందే, అది చూస్తే ఊరుకోదు. సిగార్ కాల్చనివ్వదు, మోటార్ బైక్ ఎక్కనివ్వదు, అన్ని రిస్ట్రిక్షన్సే. అందుకే ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ సరదాలు వెరీ గుడ్ సార్. మీ సరదా, మీ ఉత్సాహం చూస్తుంటే మీకు అసలు వయసు పెరగలేదు అనిపిస్తుంది. అక్క అక్క, నా గాలిపటం. చెప్పమంటావు బాబు? మా రాధకు వాళ్ళ అమ్మా నాన్నలంటే పంచప్రాణాలు. వాళ్ళిద్దరూ కారు ప్రమాదంలో ఒకేసారి చనిపోయారు. ఆ వార్త విన్న మా రాధ పోయింది. మరి అయితే ఆ వెంటనే రాధను డాక్టర్ చూపించలేదా? డాక్టర్లకే కాదు, ఎందరో స్పెషలిస్టులకు చూపించాను. ఏ ఒక్క డాక్టరు మళ్ళీ గొంతు వస్తుందని ధైర్యం చెప్పలేదు. దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు అన్నీ తిరిగాము. ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నాము. కానీ ఏ ఒక్క దేవుడు మా రాధని కనికరించలేదు. ఆధారపడకండి సార్, కష్టాలు కలకాలం ఉండవు. మళ్ళీ మీ రాధ తీయని గొంతు వినే అదృష్టం మనందరికీ లభిస్తుంది. ఆశిద్దాం. ప్లీజ్, యూ డోంట్ వరీ. గుడ్ న్యూస్. మీకు శుభం. ఏమిటి బాబు? కూర్చో. థ్యాంక్స్ సార్. డాక్టర్ రాఘవరావు గారిని ఆల్ ఇండియా బెస్ట్ ఈఎన్టీ స్పెషలిస్ట్, మీకు తెలిసే ఉంటుంది. వారు మా నాన్నగారికి చాలా దగ్గర స్నేహితులు. వారు ఈఎన్టీలో సూపర్ స్పెషాలిటీ కోసం వెస్ట్ జర్మనీ వెళ్ళారు. అక్కడే 2 years ఉన్నారు. కమింగ్ సండే వస్తున్నట్టుగా పేపర్లో చూశాను. ఇది తెలిసి రాధ విషయం వారితో కేబుల్లో మాట్లాడాను. ఇండియా రాగానే ఫస్ట్ ఎగ్జామినేషన్ రాధకే చేస్తా అన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఏమంటారు? ఏమంటాను బాబు, రాధ విషయంలో నువ్వు నాకంటే ఎక్కువ ఆరాట పడుతున్నావంటే ఏ జన్మలోనూ నువ్వు మాకు ఆత్మబంధువై ఉండాలి. రాధకి మళ్ళీ పునర్జీవితం ప్రసాదిస్తానంటే నాకు అభ్యంతరం ఏముంటుంది బాబు? దేవుడి దయ వల్ల నీ ప్రయత్నం ఫలించి దానికి మళ్ళీ గొంతు వచ్చిందంటే రాధ జీవితం అంతా నిన్ను దైవంలా ఆరాధిస్తుంది. గో అహెడ్.
ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్స్. మిస్టర్ శేఖర్, ఐ పిటి హర్. ఆమెకు ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ మాట వస్తుందనే నమ్మకం నాకు లేదు. అయితే రాధ జీవితాంతం ఇలా మగదానిగా ఉండిపోవాల్సిందేనా? ఐఎమ్ సారీ సార్, ఐ కాంట్ హెల్ప్. ఆమెకు బలమైన మెంటల్ షాక్ వల్ల గుంతుపోయింది. మందులు వాడినా ఆపరేషన్ చేసినా మళ్ళీ మాట వస్తుందని చెప్పలేం. ఎప్పుడైనా మళ్ళీ అంత బలమైన షాక్ తగిలితే దైవికంగా మాట రావచ్చు. రండి, కాఫీ తీసుకుని వెళ్తారు. నువ్వు మాట్లాడుతున్నా? నేను మాట్లాడుతున్నానా? నాకు మాట వచ్చిందా? అవును రాధా, నీ గొంతు నువ్వు మాట్లాడుతున్నావు. నోరు లేని అమాయకురాలైన నా మనవరాలి జీవితాన్ని సర్వనాశనం చేస్తావా? నీ స్నేహంలో ఇంత నీచత్వం ఉందని, నీ మనస్సింత విషకలుస్తామని ఊహించలేకపోయాను. పశుత్వంతో నా మనవరాలి శీలాన్ని బలి తీసుకున్న నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. అమ్మా రాధా, ఆ పిలుపు నీదేనా? ఆ గొంతు నీదేనా తల్లి? ఏది ఇంకొకసారి పిలువమ్మా. ఎన్నేళ్ళైందమ్మా ఈ తీయని పిలుపు విని. నువ్వు ఎన్ని వేల సార్లు పిలిచినా నే వెయ్యి చెవులు చేసుకుని విన్నా చదివి తీయటమ్మా. పిలువమ్మా, ఒక్కసారి పిలువండి. నన్ను తాకొద్దు. నేనెప్పుడు మల్లె పువ్వు లాంటి దాన్నని నువ్వు గర్వించే మనవరాల్ని కాదు తాతయ్య. కళంకాన్ని కప్పుకున్న పతితురాల్ని తాతయ్య, పతితురాల్ని. సారీ రాధా, జరిగిందని బాధపడకు. నేనేదో తుచ్చమైన శారీరక వాంఛతో నేను బలత్కరించాననుకోవద్దు. నిన్ను తొలిసారిగా చూసినప్పుడే నా మనసు నీ వశమైంది. ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని ఆత్మీయత అనుబంధం నన్ను దగ్గరికి చేర్చాయి. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగింది. ఆ ఆశ నిర్ణయంగా మారింది. నా నిర్ణయాన్ని మీ తాతగారు కాదన్న నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో నేను ఈ రోజు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లాను. డాక్టర్ గారు చెప్పిన మాటలన్నీ సాహసాన్ని ఎప్పుడు కొలిపాయి. నా ప్రయత్నం ఫలించింది. రాతకు మాట వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరేమనుకున్నా సరే ఈ రోజు నుంచి రాత నా భార్య. ఈ కుంకుమ బొట్టే నీకు తాడి. మా ఇద్దరి ఈ కళ్యాణానికి మీరు ఆ భగవంతుడే సాక్షి. రేపే మా అమ్మగారి దగ్గరికి మనందరి ప్రయాణం.
దైవవశాత్తు నేను మాత్రం బ్రతికి బయటపడ్డాను. వాళ్ళ కోసం ఎంతో వెతికించాను, కానీ లాభం లేకపోయింది. విధి మమ్మల్ని దూరం చేయటంతో అలా మేమిద్దరం విడిపోయాము. రాధ నాకు శాశ్వతంగా దూరం అయిపోయింది అనుకున్నాను. జీవితంతో రాజీ పడ్డాను. నేను పెళ్లి చేసుకున్నాను. మన సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా చల్లగా సాగిపోతున్న తరుణంలో ఒకనాడు రాధా, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉన్నావా? తాతయ్య, 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 ఇదిగో మందు తీసుకొచ్చాను తాతయ్య. ఈ మందులెందుకమ్మా? నిన్ను నీ భర్తతో కలిపే వరకు నా ప్రాణం పోదమ్మా. నేనండి శేఖర్. మీరేం బాధపడకండి, హాస్పిటల్కి వద్దు బాబు, వద్దు. రైలు ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ తర్వాత నీ చిరునామా తెలియక వెతుక్కుంటూ ఇక్కడికి చేరుకున్నావు. నీ భార్యను నీకు అప్పగించాలన్న ఆరాటంతో ఇంతకాలం ప్రాణాలు పిలబొట్టుకున్నా. ఇప్పుడు ఆ కోరిక నెరవేరి నా బాధ్యత తిట్టిపోయింది. అమ్మ రాధా, బాబు, మీరు 100 ఏళ్ళు సుఖంగా కలిసి ఉండాలని నా ఆకాంక్ష. ఇది నా కథ. ఇది నీకు తెలియని నా కథ జీవితం. అందరూ నేను తప్పు చేశాను వాదిస్తున్నారు, నిందిస్తున్నారు. నాకేం పర్వాలేదు. కానీ నా కథను తెలుసుకున్న నువ్వు ఇప్పుడేం చెప్తావో చెప్పు. రాధ పట్ల నాకున్నది కేవలం శారీరక వ్యామోహం అంటావా? ఆమె పట్ల నాకు ఎలాంటి నైతిక బాధ్యత లేదంటావా? నీ విషయం రాధకు చెప్పలేక, రాధ విషయం నీకు చెప్పలేక, మీ ఇద్దరి మధ్య అడకత్తిలో పోగ చెక్కలా ఎంత నలిగిపోయానో ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవరికి తెలియదు లక్ష్మి, మరెవరికి తెలియదు. ఇప్పుడు చెప్పు లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? లక్ష్మి, నేను చేసిన తప్పేనంటావా? నన్ను క్షమించండి. ఎన్నో జన్మల తపస్సుతో సాధించుకున్న మిమ్మల్ని మరో ఆడదానికి పంచివ్వలేక స్త్రీ సహజమైన తొందరపాటుతో మీ మనసును బాధ పెట్టాను. మీ ఉదాత్తతను గ్రహించలేకపోయాను. నా వివేకాన్ని మన్నించండి. చూడండి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడడం కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించాలి. మీరు వెంటనే వెళ్ళి రాధను తీసుకురండి. మీరు వెళ్ళండి. అసలు విషయం తెలుసుకోకుండా ఆమె నానా మాటలు అనేశాను. ఆమె మనసును గాయపరిచాను. వెంటనే వెళ్ళండి, ఆమెను తీసుకురండి. ఆగండి, మీరొక్కరే వెళ్తే ఆమె వస్తుందో రాదో నేను మీతో పాటు వస్తాను. పదండి. దీన్ని అమ్మగారు రాగానే మీకు ఇమ్మనొస్తాను.
శ్రీ శేఖర్ గారికి అశ్రుపూర్వక నమస్కారాలతో మీరు చేసిన వంచనకి, నేను పొందిన పరాభవానికి నలుగురిలో తలెత్తుకు తిరగలేక శాశ్వతంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నాను. నా ఆచూకీ తెలుసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేయకండి. మీ జీవితంలోంచి రాధ అధ్యాయాన్ని చించివేయండి. నన్ను మర్చిపోండి. పరమేశ, ఎక్కడికి బయలుదేరవురా? ఇప్పుడే శుభమా అంటూ ఎవరో నాకు ఉద్యోగం ఇస్తానంటే బయలుదేరుతున్నాను. ఎక్కడికి అని అడిగాం. ఇంకేం వస్తుంది ఉద్యోగం? గోయిందా. ఇది పట్టుకురా. నేను చెప్పిన పని చేయి. ఏమిటి? నా బూట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడికి పోలేదే? అది ఎక్కడికి పోకని మరి తగ్గ పాలిష్ చేయి. ఎలాగో తెలుసా, బూట్లో నీ మొహం చూసుకుంటే తల రాగి తప్పేలా మెరిచిపోవాలి. పాలిష్ చేస్తా. నా యూనిఫామ్ చెంపిస్త్రీ చేసి. చెంపిస్త్రీయా? అలాగే అలాగే అలాగే. అల్లుడంటే నీలా ఉండాలిరా. ఉద్యోగం లేదన్నావుగా, కదా ఇలాంటి పనులు చేస్తారా? ఇలా ఇచ్చి మావా, ఈ మహత్తర అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. పళ పాలిష్, చల చల చెంపిస్త్రీ చేస్తా. పాలిష్ చేయాలా? మావా, పాలిష్ చెంపిస్త్రీ. ఏం చేస్తున్నావురా? రెడీ రెడీ రెడీ. పళ పాలిష్, చల చల చెంపిస్త్రీ. ఆహా, ఒరేయ్, వచ్చే జన్మలో కూడా దాన్నే కూతురుగా కానీ నిన్నే అల్లుడిగా చేసుకుంటా. థ్యాంక్ యూ మావా. ఇలా ఇచ్చి. పెద్దల సేవ చేసుకుంటే పరమార్థం లభిస్తుందని మేధావులు అన్నారు. నేను కూడా మేధావనేను రా. మేధావి మీరు. ఏమే పోతే పోయింది కానీ ఇవాళ వాడికి అన్నం పెట్టేవే. మీరిచ్చిన ఈ పుచ్చిపోయిన వంకాయతో బకెట్ సాంబార్ చేసి పోస్తాను. ఏం భక్తి, ఏం సేవ. సత్యవరా, ఆ సదవకాశం కూడా నాకేమో మావయ్య. వీళ్ళలో ఎంత మార్పు వచ్చింది. అసలు వీళ్ళు చూస్తూ ఉంటే నీ మేనలుడేనా అనిపిస్తుంది. రేయ్, ఇలాగే 10 జన్మల దాకా చెంపిస్త్రీ చేసుకుంటూ నా సేవలు చేసుకుంటూ మహద్భాగ్యం మహద్భాగ్యం. వెళ్ళొస్తానే. ఏదో కుట్టిస్తుందిరా. చెమ్మిస్త్రీ మావయ్య, చెమ్మిస్త్రీ. అది కాదురా, తేలుకుంటంత బాధగా ఉందిరా. తేలేమో. ఇంకేం చెప్పను మావయ్య. నువ్వు పర్మిషన్ ఇస్తే అన్ని వేలు కాపురం తీసుకెళ్తాను మావయ్య. అయ్యో మావయ్య, మావయ్య అంటే కనతంతో సమానం. కళ్ళు మీకు చెప్పేస్తే రౌరవారిలో వెళ్ళిపోతాను నేను మావయ్య. చెప్పుతానా? నేనా? మీరు నా పతి ప్రత్యక్ష దైవం. కొట్టండి. పెద్దవాళ్ళని గౌరవించాలని సందమాలు చదివాను.